జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా. మనం అమియా కుమార్ అనే పుస్తక పఠనాన్ని చేసుకున్నాం ప్రభు అనుమతితో. అది లాస్ట్ వీక్ ముగింపు అయ్యింది. ఈరోజు బాబా ఇచ్చిన ఈ అవకాశంలో ఈ జన్మదినం గురించి ఆదికేరాణి గారు ఒక సందేశం అనండి, ప్రేమికులతో సంభాషించిన విషయం కానీ అది మనం ఈరోజు మనం తెలుసుకుందామండి. అసలు ఈ జన్మదినం ఈ 25th యొక్క ప్రాముఖ్యత అండ్ బాబా ఏం చెబుతున్నారు జనన మరణాల గురించి ఆదికేరాణి గారు మనకి తెలియజేసింది. ఈ విషయాలు ఈరోజు ముచ్చరించుకుందాం. ఈ 25th ఫిబ్రవరి ఎంతటి పవిత్ర దినమో మన బాబా ప్రేమికులకు తెలుసు. ఎంత అద్భుతమైన క్షణం ప్రభు మనకి అది సెలబ్రేట్ చేసుకునే అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు అంటే ఇక్కడ రాస్తారు అవతార్ మెహర్లో, తనచే సృష్టించబడిన ఈ సృష్టిని చక్కదిద్ది సక్రమమైన మార్గంలో పెట్టడానికి సృష్టికర్త ఈ సృష్టిలో కాలిడిన రోజు ఫిబ్రవరి 25. అంటే ఆ పవిత్రమైన రోజుకి అర్థం చెప్తున్నారు ఇక్కడ. తనచే సృష్టించాడు భగవంతుడు, కానీ సక్రమమైన మార్గంలో వెళ్ళకపోవడం వలన ఆయన కిందకి దిగి వస్తున్నాడు. ఆ వచ్చిన రోజు ఎప్పుడు? ఫిబ్రవరి 25 అని చెప్తున్నారు. విశ్వంలోని సకల చరాచరముల యందు అవ్యక్తంగా దాగి ఉన్న పరమేశ్వరుడు అవతార పురుషునిగా మానవ రూపంలో తనను తాను విశ్వానికి వ్యక్తం చేసుకున్న రోజే ఫిబ్రవరి 25. అంటే ఆ ఫిబ్రవరి 25లో ఉన్న ప్రాముఖ్యతని మనకి చాలా అద్భుతంగా ఇక్కడ తెలియపరుస్తున్నారు. చాలా విషయాలు రాశారండి. కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలే మనం ఇక్కడ తెలుసుకుందాం. అంటే నిరాకారుడైన భగవంతుడు, ఆ పరమేశ్వరుడు, మా అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం కలిగిన ఆయన చిన్న మానవ రూపంలో ఇముడ్చుకుని వస్తాడండి. అక్కడే ఆయన కరుణ, దయ, ప్రేమ, త్యాగనీతి మనకి అవగతం కావాలి. అలా అవతార పురుషునిగా మానవ రూపంలో తనను తాను విశ్వానికి వ్యక్తం చేసుకున్న రోజే ఫిబ్రవరి 25. అందుకే అది పవిత్రమైన రోజు. ఇక భగవంతుడు ప్రతిసారి చెప్తున్నాడు, భగవద్గీతలో కూడా చెప్పాడు అంటున్నారు. ఏమని చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు? ధర్మజ్యోతి కడగట్టినప్పుడు దానిని తిరిగి దేదీప్యమానంగా వెలిగేలా చెయ్యడానికి తాను అవతరిస్తానని తన మాటను నిలబెట్టుకున్న రోజే ఫిబ్రవరి 25. వాగ్దానం చేసి మర్చిపోతాడు మానవుడు. దైవీ మానవుడు అలా కాదు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికే, అంటే శారీరక బాధలు, అన్ని బాధలు, సంస్కారాల భారం, యాక్సిడెంట్లు, రక్తం చిందించడం, ఇవన్నీ ప్రతి అవతారంలో జరుగుతున్నా అవి జరుగుతాయని తెలిసి అందులో ఇముడ్చుకుని రావడం అంటే ఎంత అద్భుతంగా ప్రభు వచ్చిన రోజు, ఎంత త్యాగనిరతిని చూపిస్తున్న రోజు అంటూ, ఈ సృష్టిలో ప్రేమను మించి శక్తి మరొకటి లేదని, మానవుని సకల దోషములకు ప్రేమయే సర్వ రోగ నివారిణి అని చెప్పి, ప్రేమ ఇంకిపోయిన మానవ హృదయాలలో ప్రేమామృతాన్ని నింపడానికై, ప్రేమ బీజాలు నాటడానికి ప్రేమమూర్తి అరుదించిన రోజే ఫిబ్రవరి 25. అసలు ఇవన్నీ చదువుతుంటే అండి, భగవంతుడిలో యొక్క ప్రేమతత్వం, ఆ త్యాగనిరతి, ఆ వాగ్దానం, ఇవన్నీ మనకి గుర్తుకు రావాలి. పవిత్రమైన రోజు అనడానికి అంత పవిత్రం అయిపోయింది ఆ ఫిబ్రవరి 25 నిజంగా. అంటే భగవంతుడు మానవ రూపధారియే కిందకి దిగి వస్తే ఇన్ని అద్భుతాలు వరప్రసాదాలుగా ఇవ్వడమే కాకుండా ఇది దాని యొక్క ప్రాముఖ్యత అని. ఎలాంటి వరప్రసాదాలు ఇస్తాడండి? మా భౌతిక నేత్రాలతో, ఈ భౌతిక నేత్రాలతో ఆ దైవీ మానవుడి యొక్క దివ్య లోక సౌందర్యాన్ని చూడగలిగే భాగ్యం, ఆయనతో సహవాసు పొందే భాగ్యం, సాక్షాత్తు భగవంతుని చేతి ద్వారా దివ్య ప్రసాదాన్ని అందుకునే భాగ్యం, ఆయన్ని ఆలింగనం పొందడం, ఇవన్నీ వరప్రసాదంగా మానవుడు పొందాడు. కానీ గుర్తెరగటం లేదు. అందుకని ఫిబ్రవరి 25 సెలబ్రేషన్స్ అంటే ఇంకోటి కూడా మనం గుర్తు పెట్టుకోవాలండి. మనం చేస్తున్నాం అంటే 15-20 రోజుల నుంచి కంటిన్యూస్గా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. కానీ వెళ్తున్నాం, కానీ ఇది పుస్తకంలో రాసిందే. వెళ్తాం, భజన్స్, ప్రార్థన్స్, స్పీచెస్ అండ్ ప్రసాదం తినేసి వచ్చేస్తున్నాం. కానీ మన మన దృష్టి, మన ఏకాగ్రత,
మనం దేనికోసం వెళ్తున్నాం, దేనికోసం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే మన జీవిత లక్ష్యం, గమ్యం ఏంటి? భగవంతునిలో ప్రేమించడం, భగవంతునిలో ఐక్యమవడం. అంటే జనన మరణాలు లేని భగవంతుడు మానవ రూపధారి అయి మన కోసం ఈ మానవ జన్మ ఎత్తి దైవీ మానవుడిగా సూచించి, ఆచరించి వెళుతున్నాడు. ఎందుకు? ఈ జనమరణాల సుడిగుండంలో చిక్కుకున్న మానవాళిని, అంటే మాయవైపు మగ్గుతున్న మానవాళిని భగవంతుని దశ తిప్పడానికి ఆయన ప్రతిసారి కిందకి దిగి వస్తూ ఉంటాడు. ఇది మర్చిపోతున్నాం మనం. కనీసం అక్కడ విన్న బాబా విషయాలనైనా, ప్రసాదము అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రసాదం కాదండి. ఆ సభలో ఇద్దరు ఎక్కడైతే కూర్చుని నా గురించి మాట్లాడతారో అక్కడ నేను వచ్చి కూర్చుంటానన్న ప్రభు సాన్నిధ్యంలో మనం గడుపుతున్న ఆ క్షణాలు మనకి ప్రసాదం. అక్కడ చెప్పే బాబా మాటలు ప్రసాదం. అది మన ఇంటికి తెచ్చుకుని ఒక్కటైనా ఆచరించడానికి ప్రయత్నం చేసేది ప్రసాదం. ఎందుకంటే మనందరం బాబా ప్రేమికులం. మణిజ కూడా అడుగుతుంది, బాబా ఈ జన్మలో నిన్ను పట్టుకున్నాం, నువ్వు పట్టుకున్నావు మమ్మల్ని, మేము కంటిన్యూ అవుతున్నాం. మళ్ళీ జన్మకి ఇది కంటిన్యూ అవుతుందా, మళ్ళీ వెతుకులాట అంటే లేదు అన్నారు బాబా. ఖచ్చితంగా చెప్పేశారు. నా కొంగు చిట్ట చివరి వరకు పట్టుకుంటే కనుక ఈ జన్మ కాదు, నాలో కలిసే వరకు నాతోనే ఉంటారు అని బాబా మనకి అభయం ఇచ్చేశారు. అలాంటప్పుడు మనం బాబా దర్బార్కే వెళ్తాం. పైకి వెళితే ప్రతి ఆత్మ ప్రయాణం పరమాత్మలోకే. అప్పుడు బాబా అడుగుతారు, నేను ఇన్ని చెప్పాను కదరా, నువ్వు ఒక్కటేనా ఆచరించావా? చాలా చాలా సులువైనవి. ఆయన కొంగు పట్టుకుంటే తేలికగా దాటేసేవి. కానీ మనం ఒక్కటి ఆచరించట్లేదు. నేనుతో ఏది వద్దు అంటున్నామో అదే పట్టుకుంటున్నాం. మనమందరం కూడా నన్ను గుర్తించాలి. నా పాట బావుందా? నా స్పీచ్ బావుందా? ఇట్లా నేనుతో మమైకమైపోతున్నామండి. ఇది చాలా బాధాకరమైన విషయం రాస్తున్నారు అవతార్ అసలు పుట్టినరోజు వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది తెలుసుకుంటే, ఆ రోజు యొక్క పవిత్రత తెలుసుకుంటే, అసలు మానవుడు ఎందుకు కిందకి దిగి వస్తాడో తెలుసుకుంటే, బుద్ధావతారంలో అద్భుతంగా చెప్తాడు బుద్ధుడు. బుద్ధుడు ప్రతిరోజు యాచకి అంటే భిక్షకు వెళ్తూ ఉంటాడు. ఒకసారి ఒక ధాన్యం వ్యాపారి దగ్గరికెళ్ళి భిక్ష తీసేసుకుంటాడు. వెనక్కొచ్చేస్తూ ఉంటాడు. వస్తుంటే అప్పుడే అతనికి, ఈ వ్యాపారస్తుడికి పంట పండి కొన్ని వందల బస్తాలు బళ్ళ మీద వస్తూ ఉంటాయి. బుద్ధుడు ఏమని అడుగుతాడంటే, "నువ్వు ఈ రోజుకిచ్చావు భిక్ష, కొంచెం ధాన్యం ఇస్తే కొన్ని రోజులు గడిచిపోతుంది" అంటాడు. ఇది ఎందుకు అడుగుతాడు అంటే, మన సంస్కారాల భారాన్ని మోయడానికి ఆయన అడుగుతున్నాడు. కానీ ఆ వ్యాపారస్తుడు చాలా తేలికగా తీసుకొని, "స్వామీ, మీ పనే బాగుంది. 6 నెలలు కష్టపడి మేము పంట ఇంటికి వచ్చింది. ఇంకా మేము దాన్ని అనుభవించలేదు. కానీ మీరు పట్టుకెళ్ళిపోవడానికి చూస్తున్నారు" అంటాడు. బుద్ధ భగవానుడితో ఆ వ్యాపారస్తుడు. బుద్ధ భగవానుడు చిరునవ్వుతో అంటాడండి, అద్భుతమైన మాట. నీ పంట 6 నెలల్లో పండుతుందని నీకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ నాకు ఆ నమ్మకం లేదు. నేను వచ్చిన ప్రతిసారి ప్రతి ఆత్మ హృదయంలో ప్రేమ బీజం అనే విత్తనాన్ని నాటుతాను. అది పండుతుందో, పండదో, వృక్షమవుతుందో, నాటదో ఏమీ నాకు తెలీదు. అందువల్ల నేను ప్రతిసారి కిందకి దిగి వస్తాను. ఆ విత్తనం వైపు చూస్తూ ఉంటాను అన్నట్ట బుద్ధుడు. అంటే బాబా కూడా మన కోసం అలా ఎదురు చూస్తున్నాడండి. అంటే మనం ఇంపార్టెన్స్ దేనికిస్తున్నాము అన్నది మన బుద్ధి మీద, మన విశ్వాసం మీద, ఆయన ఆయన మీద ఉన్న అచంచలమైన ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మండలి ప్రార్థనలో అధికాధికంగా, అధికాధికంగా అని ఎందుకన్నారు? ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే ఒక్క క్షణం మెహ్రా ప్రేమలా తయారైపోతుందండి. మెహ్రా బయటికెళితే ప్రతి ఫోటో దగ్గరికెళ్ళి, బాబా డార్లింగ్ నేను మళ్ళీ తిరిగొచ్చేస్తాను, ఒక్క 5 నిమిషాలని పర్మిషన్ అడిగి, బాబా భౌతికంగా ఉన్నప్పుడు, భౌతికంగా లేనప్పుడు కూడా ఇష్టపడేది కాదసలు బయటికెళ్ళడానికి. ఒకవేళ బాబా బలవంతంగా పంపిస్తే బాబాని ఎక్స్‌క్యూజ్ చేయమనేది. బాబా డార్లింగ్ ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానని. అలా 5 నిమిషాలకి టంచనగా వచ్చేసేదావిడ. అంటే మన దృష్టి, మన ఏకాగ్రత ఎలా ఉండాలి అన్నది మండలి వాళ్ళ ద్వారా మనకి అవగతం కావాలండి. అంతేగాని ఈ ప్రార్థనలకి, భజన్స్‌కి, స్పీచెస్‌కి వాటికి కాదు ఇంపార్టెన్స్. బాబా సాన్నిధ్యంలో నేను ఏం తెలుసుకున్నాను, ఏం ఇంటికి తీసుకొచ్చుకున్నాను ప్రసాదం, ఏం విన్నాను, ఏం ఆచరిస్తున్నానో. అందుకే బాబా అంటారు, "నన్ను నిత్య సహచరుడిని చేసుకో."
ఎందుకు? నువ్వు చేసే ప్రతి కర్మ నీకు సంస్కారం అయిపోతుంది. అది కనుక నన్ను నిత్య సహచరుని చేసుకుని, నా మీద ఆధారపడిపోయి, వచ్చిన ప్రతి పని, ప్రతి ఆలోచన నాకు అప్పగించేసావనుకో, నీకు సంస్కార రాహిత్యం జరుగుతుంది. పాత సంస్కారాలు ఖర్చయిపోతాయి. కొత్త సంస్కారాలు ఏడవు. అప్పుడు భగవంతుడే నీ భుజం మీద చెయ్యేసి, నెక్స్ట్ బర్త్ నీకెలా కావాలి? నీ ఇష్టానికి రాస్తాను అంటాట. ఇది ఇరిచి చెప్పిన మాట. ఎప్పుడండి? పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు. ఆ పూర్తిగా ఆధారపడడం ఎలా జరుగుతుంది? అధికాధికమైన ప్రేమ. ఈ అధికాధికమైన ప్రేమ కూడా బాబా చాలా చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక తల్లి బిడ్డతో పోల్చారు. చంటి బిడ్డ చూడండి, ఏమీ అడగదు. తల్లి చాలా శ్రద్ధగా ఎంత పనుల్లో ఉన్నా ఒక దృష్టి బిడ్డ మీదేస్తుంది. నిద్రపోతుందా? ఆకలేస్తుందా? పడుకుంటుందా? ఏంటి దృష్టి దాని మీదే ఉంటుంది. కానీ పనులు మాత్రం జరిగిపోతూ ఉంటాయి. నీ జీవితంలో కూడా అలాగే ఉండు అంటున్నారు. అంటూ ఇంకో పెద్ద అద్భుతమైన అభయం ఇచ్చారు బాబా. నువ్వు నీ కర్మలను చేస్తూ ఉండు. అది నా నుంచి వచ్చినవనుకో. అంటే అప్పుడు ఏమైపోతుంది? నా మీద ఆధారపడిపోవడం వల్ల నా దృష్టి ఎంత విశ్వ కార్యక్రమంలో ఉన్నా, నా దృష్టి అంతా నీ మీద ఉంటుంది కదా! నీవేదైనా కష్ట సమయం వచ్చినప్పుడు పరుగు పరుగున వచ్చి నిన్ను ఆదుకుంటాను. ఆ విశ్వ కార్యక్రమం కూడా నాకు అడ్డేయదు. నన్ను నిలబడనివ్వదు నీ బాధ్యత అంటున్నారు బాబా. దానికి ఎగ్జాంపుల్ గజేంద్రుడి మోక్షం. ఇంత అద్భుత అవతారం అండి మన మెహర్ అవతారం. కాబట్టి పుట్టినరోజులు చేసుకుంటున్నాము, సెలబ్రేషన్స్ అంటే మనకి ప్రభువు ఇచ్చిన వరప్రసాదం. ఒక్కొక్క రోజు దగ్గర దగ్గర అవుతున్న కొద్దీ 25 తర్వాత మనం ఎంత చిన్నబోతుందో చూడండి. ఒక మెహరాబాద్ నుండి వస్తేనే మనం రొటీన్‌లో పడ్డానికి కష్టం. అలాంటిది బాబా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయాక చాలా చిన్నబోతుంది మనకి. కానీ మన భాగ్యం ఈ ఆన్‌లైన్ స్కైపులున్నాయి కనుక రికవర్ అయిపోతుంది. కాబట్టి ఆయనతో గడిపే ప్రతి క్షణం ఆహ్, ఆహ్, చాలా ఇంపార్టెన్స్ అని చెప్పారు. అవే పనికొచ్చిన క్షణాలు, మిగిలినవన్నీ డస్ట్ బిన్ను అన్నారు. ఇవన్నీ బాబా ప్రేమికులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, చాలా అద్భుత సందేశం ఇచ్చారు. బాబా అంటున్నారు, నేనెప్పుడూ జన్మించను, ఎప్పుడూ మరణించను. అయినా ప్రతి క్షణం అనేక జనన మరణాలు పొందుతూ ఉంటాను. మానవ చైతన్యం పరిపూర్ణంగా వికసించడానికి అవసరమైన పురోగమన క్రమంలో అసంఖ్యాకమైన ఘట్టాలే ఈ జనన మరణాలు అంటున్నారు. బాబా మన గురించి చెప్తున్నారు. నేనెప్పుడు జన్మించను, ఎప్పుడు పుట్టను, నేను ఇలా వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అంటే దీనికి కారణం కూడా మీరే అన్నారు బాబా. ఎందుకంటే ఎప్పుడూ వింటలేదు. ఆఖరికి ఏమన్నారు? మౌనం అన్నారు. 44 ఇయర్స్ మౌనం. అంతకన్నా చాగనిది ఇంకేం కావాలి అంది మెహరా. బాబా కూడా ఏం చెప్తున్నారు? ఈ మానవ చైతన్యం పరిపూర్ణమయ్యాక నేను భగవంతుడు అంటలే. నేను ఫలానా, నాకది తరతరాలు మునిమనవలు, ఆ మునిమనవలు కూడా కూర్చుని తిన్నంత ఆస్తి గడించాలి. కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలి. ఇలా మాయలో మమైకమైపోతూ అసంఖ్యాకమైన ఈ జనన మరణాలలో మునిగిపోతున్నాడు మానవుడు. ఇది అసలైన మరణం నిజమైన జననం కాదు అంటున్నారు బాబా. ఈ నిజమైన మరణం అంటే పరిమిత అహాన్ని పోగొట్టుకోవడం అంటున్నారు. నిజమైన జననం అంటే పరిమిత అహం నశించిన ఫలితంగా ఎరుకతో భగవంతుని శాశ్వత జీవనాన్ని అనుభూతి పొందడంలో కలుగుతుంది. మనకి ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తానంటారు. అంటే ఏంటంటే ఏదో ఆధ్యాత్మికంగా పైకెళ్ళిపోవడం కాదండి. ఇందాక నేను ఒకరితో ఒక అద్భుతమైన ఎన్‌వివి సత్యనారాయణ గారితో మాట్లాడాను. ఆయనంటారు, "స్వర్గంకెళ్ళడానికి అందరికీ ఇష్టమే గానీ, చనిపోవడానికి ఎవరికీ ఇష్టముండదు. నువ్వు స్వర్గానికెళ్తావంటే ఇష్టమే. అయితే చనిపోరా అంటే చనిపోవడానికి ఎవడు ఇష్టపడట." కానీ బాబా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నిజమైన మరణం, నిజమైన జననం పొందు అంటున్నారు. కానీ మనకదేమీ అర్థం కావట్లే మనకి. అందుకని బాబా చెప్తున్నారు. నిజమైన భగవంతుడు నేను అని ఎరుక కలగాలంటే ఈ అహం పోవాలి. కానీ అక్కడ ఉన్నది అహం. అంటే నేను తప్ప ఇంకేదీ అక్కడ ఉండటం లేదు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు అంటే బాబా యెడల మన ప్రేమ కనుక ఆ మహోన్నత స్థితికి చేరాలంటే బాబా చెప్పిన ఒక చక్కని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ప్రాపంచిక జీవితాలలో మనం ఏం చేస్తున్నామండి? ఒక మనిషిని ప్రేమించామనుకోండి, అంటే ప్రేమ అంటే ఎంత పెడదారులు తప్పుతోందో బాబా చెప్పారు చాలా సందర్భాలలో. మనం ప్రాపంచిక జీవితంలోనే ఒక వ్యక్తిని ప్రేమించాము. లేకపోతే ఒక వ్యక్తి మన ఇంటికొచ్చాడు అంటే, ఆ 5 నిమిషాలకే వాడి సంతోషాన్ని కోరేస్తాం. వాడి కంఫర్ట్ చూసేస్తాం. మనలో ఏమీ లేకపోయినా సరే అన్నీ ఉన్నట్టుగా, వాడికి ఇష్టమైనట్టుగా మలుచుకుని, సాయశక్తులా ప్రయత్నిస్తామండి వాడి సంతోషానికి. బాబా చెప్తున్నారు. అలాగా తోటి మానవునికే అంత ప్రాధాన్యతనిచ్చినప్పుడు, సాక్షాత్తు భగవంతుడు, దైవీ మానవుడు మనకి ప్రతి ఆత్మకి సహాయం చేయడానికి
తన ప్రేమను మనకి పంచివ్వడానికి భగవంతుడు మెహర్ బాబా రూపంలో వచ్చాడు అనే విషయాన్ని మరిచిపోతున్నాడు మానవుడు అంటున్నారు బాబా. అది మర్చిపోతున్నాం. బాబా ప్రార్థనలు అంటాం, బాబా స్పీచెస్ అంటాం, బాబా పాటలు అంటాం. ఇక్కడికే ఆగిపోయింది మన ప్రేమిక ప్రపంచం. కాబట్టి ఇంకొంచెం ముందడుగు వెయ్యాలి అని అది ఒక కానుకగా అందివ్వమని అడుగుతున్నారు పుట్టినరోజుకి బాబా. కాబట్టి ఏం చేస్తున్నా, ఎంత పనిలో ఉన్నా కూడా మన దృష్టి మొత్తం బాబా పైనే ఉంచుకోవడానికి మనం గట్టి ప్రయత్నం చేయాలండి. అంటే బాబాయే చెప్పారు, మనసుకి బానిస కాకు, యజమాని అవ్వు. అంటే ఓనర్ అవ్వాలి. బానిస ఏం చేస్తాడండి? మనసు బానిస అయిందనుకోండి, ప్రతి చోటకి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మన ప్రేమేమీ ఉండదు. మనం మొత్తం వెళ్ళిపోతాం. మన ఆలోచనలు అన్నీ కూడా బాబా దగ్గర ఉన్నా కూడా మన మనసుతో వెళ్ళిపోతాం ఎక్కడికో. అదే నువ్వు ఓనర్ అయ్యావనుకో, అది నోరు ముయ్యి, నేను బాబా సాన్నిధ్యంలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది. అందుకని బాబా ఏం చెప్తున్నారు? మనసుకు బానిసవ్వకు, ఓనర్ అవ్వు. ఓనర్ అయితే ఏం చేయాలి? నీ దృష్టి మొత్తం బాబా పైన ఉంచుతావు అంటున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ వేడుకల్లో పాల్గొనడం కానీ, బాబా పని కానీ ఏది కూడా నన్ను గుర్తించాలి, నేనింత చేస్తున్నాను, నాకే అన్ని పనులు చెప్తున్నారు అందు చాలా సంతోషంగా బాబా ప్రేమతో, బాబా ఏదడిగారు వేడుకలు కూడా ప్రేమగా చేసుకోవాలన్నారు. అంత ప్రేమగా చేస్తూ బాబాకి సంతోషాన్ని ఇవ్వడమే కోరుతుందండి. అది ప్రేమికుడి లక్షణం, బాబా కోరేది. ఇదంతా ఆయనకేం లాభం కాదు, మన ఆత్మ ప్రయాణానికి ఒక మార్గం వేసుకున్నట్టు అన్నమాట. ఎప్పుడైతే బాబా సంతోషాన్ని మనం కోరుతామో అప్పుడు సరైన మార్గంలో మనం నడుస్తున్నాం అనమాట. అందుకే మనం చేసే ప్రతి కర్మ కూడా, ప్రతి పని, ప్రతి ఆలోచన ఏదైనా సరే బాబాకి దగ్గర చేస్తుందా, బాబాకి దూరం చేస్తుందా, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకో అని చెప్తున్నాడు తండ్రి. కానీ మనం మాయలో ఉండడం వలన నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, నాకు ఎక్కువ టైమా, వాళ్ళకి తక్కువ టైమా, ఇది ఇలా బేరీజు వేసుకుంటున్నాం. అసలు అవకాశం రావడమే నా నుంచి వచ్చే పెద్ద సర్టిఫికెట్ అంటున్నాడు బాబా. నీకు ఇవ్వలేదనుకో, నేను ఇవ్వలేదనుకో, నేను ఇచ్చాననుకో, నేను ఇచ్చాననుకో, ఇంక నీకు మెప్పెందుకు అంటున్నాడు. అసలు భగవంతుడు ఇచ్చిన ఈ కార్యక్రమంలో మనకి అవకాశం ఇచ్చాడనుకోండి, మాట నేస్తాం. బాబా ఇచ్చిన అవకాశం అండి, కానీ అందరినీ అడుగుతాం. బాగా జరిగిందా అండి ఫంక్షను, ఫుడ్ బాగుందా అండి, అన్నీ. అంటే మర్యాదకి అడగడం వేరు, గుర్తింపు కోసం అడగడం వేరు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు? నీ ప్రతి ఆలోచన ప్రతిదీ కూడా నా మీదే ఉంచు, ఆ దృష్టి నా మీద నుంచి మళ్ళించకు. నేను ఒక పని చెప్పాను, అది ఏదైనా సరే బాబా సభలో ఒక కుర్చీ వేయడం కూడా బాబా ఇచ్చిన ఆఫర్ కింద తీసుకోవాలండి. అది సర్టిఫికెట్ అంటున్నాడు తండ్రి. నా నుంచి వచ్చిన సర్టిఫికెట్ కన్నా ఇంకే సర్టిఫికెట్ కావాలి అని అడుగుతున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు. మరి ఆయన కొంగును పట్టుకోవడం గురించి కూడా బాబా చెప్తున్నారు. అంటే ఆయనతో ఈ బంధం ఎలా ఉండాలి కూడా బాబా చెప్తున్నారు. అది కూడా మనం తెలుసుకుందాం. బాబా ఏమంటున్నారంటే, నా కొంగును గట్టిగా పట్టుకోండి. ప్రతి విషయంలోనూ 100% నిజాయితీతో వ్యవహరించండి. ఎందుకంటే అనంత శక్తి, జ్ఞాన, ఆనందములతో పాటు భగవంతుడు అనంతమైన నిజాయితీ కూడా అయి ఉన్నాడు. మీరు మర్చిపోతున్నారు నిజాయితీ విషయం అంటున్నారు బాబా. కనుక ప్రతి విషయంలోనూ నిజాయితీగా వ్యవహరించడం ద్వారా భగవంతుని ప్రేమించవలసిన విధంగా నిజాయితీగా ప్రేమించగలుగుతావు అంటున్నారు. అందుకే మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన బాబాకి దగ్గర చేస్తుందా, బాబాకి దూరం చేస్తుందా, ఇంక ఏది మన దృష్టిలో ఉండకూడదండి. అదేమవుతుందంటే నిజాయితీగా చేయడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ అంటే మనం బాబాని ప్రేమించాలన్నా, ఆయనతో బంధాన్ని దృఢతరం చేసుకోవాలన్నా ఏం చెయ్యాలో ఆదికేయరాణి గారు ఒక స్పీచ్లో ఇచ్చారండి. అది ఇక్కడ ప్రజెంట్ చేశారు. అది ఒక్కసారి చదివేసుకుందాం. అంటే ఒకసారి మననం చేసుకుందాం. ఇది అందరికీ తెలుసున్న విషయమైనా కూడా ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇందులో మనం ఏమైనా చెయ్యగలిగేవి కానీ, ప్రభు సహకారంతో తండ్రి నేను చేయలేకపోతున్నాను, అసత్తుడిని, నీ కృప ఈ నాయన, నీ ఒక్కసారి ఒక అడుగేస్తే 99 అడుగులు వేస్తానన్నాడు. కానీ బాబా నేను ఒక అడుగు వేస్తున్నాను ఈ విషయంలో, నువ్వు సహకరించని ఒక అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకు అది మనం చేయలేం? చెయ్యగలుగుతాం. ఎందుకంటే నువ్వు భగవంతుడివే అంటున్నాడు కనుక బాబా. నేను ఎరుక కలిగి ఉన్నాను, నువ్వు ఎరుక లేకపోవడం వల్ల నేను అసమర్థుణ్ణి, నేను మానవుణ్ణి, నేను ఇంతే ఇలా అనుకుంటున్నావు కాదు, నువ్వు భగవంతుడివే. ఆ ఎరుక కలగాలంటే నా కొంగు పట్టుకో అంటున్నాడు. ఆదికేరణిగా చెప్తున్నారండి. మనం జనన మరణం లేని వాని పుట్టినరోజుని ఫిబ్రవరి 25 జరుపుకుంటున్నాం.
జనన మరణాలు లేనివాడైనప్పటికీ ఆయన ప్రపంచ ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రతి యుగంలోనూ జన్మిస్తూనే ఉంటాడు చెప్తున్నారు ఆదికేరాని గారు. జనన మరణాలు లేని మెహర్ బాబా జన్మించడం, జీవితం గడపడం, మన మధ్య నడయాడడం మాత్రం వాస్తవం. దైవీ మానవుని అంతరంగ జీవనం ఎప్పటికీ తరిగిపోని అనంత శక్తి, అనంత జ్ఞానం మరియు అనంత ఆనందాలకు మూలం అంటున్నారు. అది ఎప్పటికీ తరగదు, అది అనంతం. ఇముడ్చుకుని వస్తాడు ఆయన శరీరంలో. అలా ఇముడ్చుకుని వచ్చాడని చెప్పి ఆయనలో ఈ అనంత జ్ఞానం, అనంత శక్తి లేవని అనుకోకండి. ఒక ప్రొఫెసరే ఉంటాడు, చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు బాబా. వాడు ఎల్కేజీ స్టూడెంట్కి ఏబిసిడీలు చెప్పాలనుకోండి, ఆ స్థాయికి దిగి వచ్చేస్తాడు. అలా అని చెప్పి ఆ ప్రొఫెసర్కి నాలెడ్జ్ లేదనుకోకండి. ఆ నాలెడ్జ్ని ఇముడ్చుకుని వాడి స్థాయికి దిగి వచ్చి ఏబిసిడీలు దిద్దిస్తాడు. అలా దిద్దించకుండా వాడి ప్రొఫెసర్ లెవెల్లో దిద్దించాడు అనుకోండి, ఆ స్టూడెంట్కి ఏమర్థమవుతుంది? భగవంతుడు కూడా అంతే అని చెప్తున్నాడు ఆదికేరని. అది ఎప్పటికీ ఎలాంటిది? ఈ అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం, ఎండ్లెస్ అంటే అసలు ముగింపు లేదు. టైర్లెస్ అంటే అలసిపోడు ఎప్పుడు కూడా. నిత్య నూతనమైనది అంటే ఎవరి ఫ్రెష్, ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాడు. నిజమైన అస్తిత్వం. మనకి 7 రియాలిటీస్ ఇచ్చారు కదా. యథార్థ అస్తిత్వం అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే అనే అస్తిత్వం. అంటే రియల్ ఎగ్జిస్టెంట్ గలవాడు భగవంతుడు. ఆయనలో భగవంతుని అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం కలిగి ఉన్నాడు ఆయన అధిపతి వాటికి అని చెప్తున్నాడు. అని చెప్తూ అన్ని కాలాలకు, అన్ని యుగాలకు దైవీ మానవుడు ఒక్కడే మూర్తీభవించిన ఆ భగవంతుడే అని చెప్తున్నారు. కానీ వేరువేరు సమయాల్లో, వేరువేరు ప్రదేశాల్లో జన్మించి వేరువేరు భాషల్లో మాట్లాడి ఒకే సత్యం మరియు ఒకే దైవం, దీని గురించి వివిధ మార్గాల్లో సందేశాలు ఇస్తున్నారు. అంటే ఈ అవతారానికి అవతారానికి వ్యత్యాసం ఏంటి? భగవంతుడు ఒకసారి వచ్చేసి ఒక మాయ చేసేసి అందరినీ మార్చేయచ్చు కదా అంటే, బాబా చెప్తారండి, మానవులలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? అదే మనం ఇప్పుడు చెప్పుకునేదే, బాబా చెప్పిందే. గతాన్ని విస్మరిస్తాడు, వర్తమానాన్ని పూజిస్తా వర్తమానాన్ని యా- గతాన్ని పూజిస్తాడు, వర్తమానాన్ని విస్మరిస్తాడు, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాడు. అంటే గతం అంటే రాముడు ఉన్నాడు, రాముడు ఉన్నంతసేపు నేను భగవంతుని, ఆయన ధర్మం చూసేనా ఆయన భగవంతుని గుర్తించలే. ఆయన సూచించి ఆచరించి వెళ్ళిపోయాడు. కానీ ఆయన వదలలే. ఆయన అడవుల పాలు చేశాం, రాజ్యం వదిలించేశాం, భార్యని కూడా వదిలించలే. ఆఖరి వదిలించేసి అపహాసం, అవమానాలు, అది ప్రతి అవతారంలో. వెళ్ళిపోయాక భజనలు, కీర్తనలు, అష్టోత్తరాలు, కళ్యాణాలు చేసుకుంటున్నాం. దానివల్ల మీకు ప్రయోజనం లేదు అంటున్నారు బాబా. అందుకని మానవులలో మార్పు రావాలి. అంటే నీ ఆరాధన నిజాయితీ ఇదైతే నువ్వు రాముణ్ణే పూజిస్తూ ఉండు, కానీ వర్తమాన అవతారాన్ని గుర్తిస్తావు. ఎలా? ఆ రాముణ్ణే నాలో చూస్తావు అంటున్నాడు బాబా. అందుకని బాబాలో రాముణ్ణి చూస్తావు, రాముణ్ణో బాబాని చూడవు. అప్పుడు నేను లేను, ఇప్పుడు నేను ఉన్నాను. కాబట్టి నువ్వు నిజాయితీగా రాముణ్ణి ప్రేమిస్తే నాలో రాముణ్ణి చూస్తావు అని బాబా చెప్తున్నారు. ఎలా అంటే, ఒక తండ్రి తన బిడ్డతో వ్యవహరించేటప్పుడు ఆ బిడ్డ స్థాయికి దిగి వచ్చి అతనికి చదువు నేర్పించి అతనితో ఆటపాటలాడి ఆ బిడ్డ చదువు నేర్చుకోవడానికి, సంతోషంగా ఉండడానికి, విషయాలపై అవగాహన పెంచుకోవడానికి, అలాగే తన జీవిత బాధ్యత మరియు జ్ఞానం సంపాదించడానికి వీలు కల్పిస్తాడు. అదే విధంగా మానవ చైతన్యాన్ని ప్రభావితం చేయడానికి దైవీ మానవుడు తన స్వీయ జీవనాన్నే ఒక ఉదాహరణగా మన ముందు ఉంచుతాడు. అంటే ప్రతి అవతారం ఒక చక్కటి ఉదాహరణ. అంటే నువ్వు పూర్తి చైతన్య మానవుడు అయిపోయావురా, నువ్వు భగవంతుడివి అని చెప్పడం కోసం ప్రతిసారి ఇలా కిందకి దిగి వస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నమే ఆయన స్వీయ జీవన ఉదాహరణ అని చెప్తున్నారు. అంతేకాకుండా బాబా ఏమన్నారండి, మానవ రూపంలో మన మధ్యకు వచ్చి చేసిన ప్రధానమైన పని ఏంటి? నిజానికి మనం ఎవరం కూడా, మనం ఎవరం అనే ఎరుక మనకు లేకుండా ఉంది. అంతే కదా. మనం భగవంతుడు అని బాబా చెప్తే గాని మనకు తెలియలేదు. కానీ మన ఆ ఎరుక కలగాలి అంటే ఆయన చెప్పినట్లు సూచించి ఆచరించి వెళ్ళాడు కనుక వాటినన్నింటినీ మనం ఆచరించాలి. కానీ ఆయన ఎందుకు వస్తున్నాడు అన్నది ప్రధానమైన పని ఏంటంటే, మీ మెహర్ బాబా కానీ అసలు భగవంతుడు అవతారుడుగా వచ్చి ఏం చేస్తూ ఉంటాడండి ఎవరైనా అడిగితే, బాబా చాలా ఓపెన్ బుక్ చేశారండి ఆధ్యాత్మికత అన్నది. చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేసి అంత ఈజీగా ఆ లెవెల్కి వచ్చి చెప్పేశారు ఆధ్యాత్మికత గురించి. ఏం చెప్తున్నారు?
నిజానికి మనం ఎవరం అనే ఎరుకను ఇవ్వడం కోసం భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వస్తాట. ఆయన ప్రధానమైన పని అది అంటున్నారు. బాబా ఏమన్నారు? నువ్వు నేను వేరు కాదు ఒకటే అంటున్నారు. యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్. అంటే నేను భగవంతునైనట్లే నీవు కూడా భగవంతుడివే. నువ్వు నేను వేరు కాదు ఒకటే. నేను భగవంతునైనట్లే నీవు కూడా భగవంతుడివే అంటున్నాడు. మానవుడు తాను భగవంతుడననే ఎరుక పొందే వరకు తనను తాను తన దేహంగానే అనుభూతి చెందుతాడే తప్ప నిజ ఆత్మగా, అంటే నిజ ఆత్మ అంటే ఇంక పరమాత్మ ఆ అనుభూతి చెందటం లేదు అని చెప్తున్నారు బాబా. అని ఆదికేరాని అంటున్నారు. ఆ ఎరుకని ఇవ్వడానికి బదులు మనలను దేనిని వదులుకోమని అడగరు అంటున్నారు. బాబా అడిగేది ఏంటండి? ఈ పువ్వులు పళ్ళు దీనికోసం నేను రాలేదు అన్నారు బాబా. మీ ప్రేమను నేను అందుకోవడానికి, నా ప్రేమను మీకు ఇవ్వడానికి. ప్రేమ అంటే ఏంటి? ఈ ఆత్మ, ఈ మానవ చైతన్యం అభివృద్ధి చెంది నేను భగవంతుడినే అంటలేదు నువ్వు. అందుకే నాకు ఈ పాటలన్నీ. అందుకని ప్రేమ అంటున్నాడు. ప్రేమ వలన ఏమవుతుంది? అన్నీ ఇచ్చేయడానికి. అంటే ఇంకా ఆయన వాడి అయిపోవడం అనమాట. ఈ ఆయన వాడి అయిపోవడం కోసం ప్రేమ ఇమ్మంటున్నాడు ఆయన. అందుకని ఆదికేరానిగా చెప్తున్నారు. ఆ ఎరుక ఇవ్వడానికి బదులు మనమేం చేస్తున్నాం? ఇవి కర్మకాండంలో పెట్టేసుకున్నాం వీటన్నిటిని కూడా. కానీ హారతి అంటే, హారతి ఎందుకు ఇస్తామండి? హారతి కర్పూరంలా మొత్తం నేను అన్నది లేకుండా పూర్తిగా ఐక్యమైపోవడం ఆయనలో. అది సింబాలిక్‌గా కర్పూరం చూపించారు. కొబ్బరికాయ కూడా అలాగే చెప్తారు. అట్లా ప్రతిదానికి పెద్దలు చెప్పినా దాన్ని కర్మకాండ కింద తీసేసుకొని దానిలోనే ఉండిపోతున్నాం. అందుకని ఆదికేరాని గారు బాబా ఏం చెప్తున్నారు అంటే, దేనిని వదులుకోమని బాబా చెప్పారో దానినే పట్టుకుంటున్నాం మనం అని చెప్తున్నారు. మనలను నిజాయితీగా, నిష్కపటంగా మనం లోపల ఏదైతే అయి ఉన్నామో ఆ విధంగానే జీవించమని అడుగుతున్నారు మెహర్ బాబా. బాబా మనకు ఆచరించ వీలుగా ఉండే సరళమైన మార్గాన్ని సూచించారు. ఆ మార్గాన్ని అనుసరించాలని సంకల్పం చేసుకుంటే సరిపోతుంది. అంటే నిశ్చయం, స్థిత ప్రజ్ఞత ఇవన్నీ చెప్తూ ఉంటారు చూడండి పెద్దలు. మన మాటలన్నిటి అప్పుడు మాటలుగానే తీసుకున్నాం. కానీ ఇప్పుడు అవగతమవుతోంది. అసలు కృష్ణార్పణ అంటే ఏంటి? స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి? ఒక సంకల్పం తీసుకుంటే ఎలా? సంకల్పం అంటే ఇప్పుడు అయ్యప్ప మాలే ఉందనుకోండి. అయ్యప్ప దీక్షే ఉంది. ఇది కామెంట్ కాదు. భగవంతుడు చెప్తున్నాడు. ఒక దీక్ష తీసుకున్నంత సేపు నువ్వు పవిత్రంగా ఉండి, దీక్ష అయిన అర్ధరాత్రి నుండే మళ్ళీ మామూలు జీవితం గడిపేస్తున్నావు. అది కాదు అసలైన దీక్ష. నీ జీవితంలో ప్రతినిత్యం భగవంతుడిలో కలిసే వరకు భగవంతుడు చెప్పినట్టుగా నడవడమే. అది దీక్ష. అది అది కాకుండా మనం ఏం చేస్తాం? మనం మౌనమే చూసుకోండి. ఒక అయ్యప్పలనేనక్కర్లే. మన సైలెన్సే చూసుకోండి. ఫిబ్రవరి 10థ్ నైట్ 12 అవ్వగానే అప్పటి వరకు ఈ సంజ్ఞలతో కాగితాల మీద రాసేస్తూ చాలా హడావిడి చేస్తున్న మనం సరిపోదు మనకి. వెంటనే ఓపెన్ చేసేస్తాం చిట్టాపద్దులు. అంటే 12 గంటలకి ఎంత నిజంగా ఇది కంప్లెయింట్ కింద కూడా వెళ్ళింది. 12 గంటలు అవ్వగానే 12:01 హారతి చేస్తారో, ప్రేయర్ చేస్తారో బాబాకి తెలియాలి. మొదలెట్టేస్తారంతే. నేను సైలెన్స్ చేస్తున్న ఫోనొచ్చిందండి, మా ఇంటి కబుర్లు అన్నీ, అన్నీ మొదలెట్టేస్తారు. మనం చేస్తున్న సైలెన్స్‌కి అర్థం ఏంటి? ఆయనకి కృతజ్ఞతగా బాబా చెప్పినట్లుగా కృతజ్ఞతా పుష్పాన్ని అందించండి అంటున్నారు. అంటే మనం దాన్ని మెకానికల్‌గా తీసేసుకొని ఏదో ఒక వ్రతంలా, కర్మకాండలా చేసేసి మౌనం 12 గంటకల్లా మళ్ళీ మనం మన ప్రపంచంలో మనం వచ్చేస్తున్నాం. కాబట్టి ఏదైతే బాబా వదులుకోమన్నారో దాన్నే పట్టుకుంటున్నాం అని చెప్తున్నారు ఇక్కడ ఆదికేరాని గారు. కాబట్టి ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. కానీ కొంచెం క్లుప్తంగా మనం ఎండ్ చేసేసుకుందాం. ఈ బాబాతో సంబంధాన్ని ఎలా ఉంచుకోవాలి అంటే, బాబా ఏం చెప్తున్నారు? నేను ప్రేమ మహాసాగరాన్ని అంటున్నారు. ఒక వ్యక్తి నుండి కొద్దిగా ప్రేమను ఎందుకు బాబా ఆశిస్తున్నారు అంటే, మన నుండి ప్రేమను ఎందుకు అడుగుతున్నారు అంటే, ఇది ఆదికరణి గారి మాటల్లోనే. ఆయన కొరకు మాత్రం కాదు అంటున్నారు ఆదికరణి గారు. మనలో ప్రతి ఒక్కరి నుండి ప్రేమను పొందడం ద్వారా ఆయన మన హృదయాలను చేరుకొనగలడు. ఆ ప్రేమకు బదులుగా తన కరుణను, ఆశీస్సులను మనకి ఇవ్వగలడు అంటూ ఆయనతో మనం మన ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అది ఎలాగా? ఆ లింకు చిన్నదే కావచ్చు. అయితే అది మన హృదయాల నుండి మహాసముద్రం వరకు కలిపే ఒక పైప్ లైన్‌లా పనిచేస్తుంది. బాబాతో అనుకుంటాం గదా! మనలో ఇన్ని బలహీనతలున్నాయి. బాబాని ఎలా పట్టుకుంటామంటే బాబాయే ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక రైలు ఇంజిన్ ఉంటుంది. బోగీలు తనతో కనెక్ట్ అయి ఉన్నాయా లేదో చూసుకుంటుంది. ఆ బోగీలో చెత్తుందా, చెదారం ఉంది దానికి సంబంధం లే. నాతో కనెక్ట్ అయి ఉందా లేదా? ఇదొకటి చూసుకొని తీసుకెళ్ళిపోతుంది గమ్యానికి అంతే. బాబా కూడా అదే చెప్తున్నారు. ఎప్పుడైతే బాబాతో కనెక్ట్ అయి ఉంటామో నేచురల్ ఎగ్జిట్ అయిపోతాయి నీలో బలహీనతలని చెప్తున్నాడు.
అంటే నిరంతర నామస్మరణ, ఆయన కొంగు పట్టుకోవడం, నిత్య సహచరణ చేసుకోవడం, ఊపిరిగా నా దగ్గరగా ఉన్నాను అని చెప్పిన ఆయనను గుర్తించడం, చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని ఆయన నుండి వస్తున్నవి ఆయనకే అంకితం ఇస్తున్నామని భావించడం, ఆయన మీదే పూర్తిగా ఆధారపడ్డాం. ఇవన్నీ ఎలా అవుతాయంటే, ఒక చిన్న ప్రేమ ఆయన అందిపుచ్చేసుకొని, ఆ లింక్‌లాగా ఈ గూడ్స్ బండి ఎలాగ ఇంజిన్‌కి లింక్ అయి ఉందో, ఆ లింక్‌ని పట్టుకొని ఆయన ప్రేమ మహాసముద్రంలో మన్ని ముంచేస్తాడు. ఎలాగా? చిన్నదే అయినా అది ఒక పైపు లైన్‌లా విస్తరిస్తుంది అని చెప్తున్నారు ఆదికేరాని. ధనవంతులమైనా, పేదవారమైనా, విద్యావంతులమైనా, ఏ ప్రతిభ లేని వారైనా సరే, ప్రపంచంలోనే మూర్ఖాతి మూర్ఖులైనా ఆయనకవేమీ పట్టింపు కావు అని చెప్తున్నారు. ఉన్నత పుట్టుకైనా, అధమ పుట్టుకైనా ఏదైనా కూడా ఆయనకి పట్టింపు కాదు. మెహర్ బాబాలో ఏకైకుడైన భగవంతుడు ఉన్నాడు. ప్రపంచంలో కనిపించే ఈ వ్యత్యాసాలన్నీ బాహ్యంగా ఉన్నవి మాత్రమే అంటున్నారు బాబా. సమస్త జీవులలో ఉన్న శాశ్వత జీవనం ఒకటే. ఈ వ్యత్యాసాలన్నీ అజ్ఞానం నుండి ఉద్భవించినవే తప్ప వేరేది ఏమీ కాదు. ఇన్ని భేదాలు ఉన్నప్పటికీ బాబా ఆయనను అనుసరించి ప్రేమించే మార్గాన్ని చాలా సులభతరం చేశారు. అంటే రోజుకొక్కసారి తలుచుకో, పొద్దునొకసారి, రాత్రొకసారి తలుచుకో. లేకపోతే బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే నా కడుపు నిండిపోతుంది. ఒక విందు భోజనం చేస్తే ఒక వ్యక్తికి ఎలా కడుపు నిండిపోతుందో, నాకు తృప్తినిచ్చేస్తుంది. నాకు ఆనందం కలుగుతుంది. బాబాకి సంతోషం కన్నా ప్రేమికుడికి ఇంకేం కావాలండి? ఆ ఒక్క పనైనా చెయ్యి అంటున్నారు బాబా. ఇలా చాలా అద్భుతంగా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కొంచెం కొంచెంగా నేను ఇక్కడ పరిచయం చేశాను. లాస్ట్‌గా ఆదికేరాని గారు ఏం చెప్తున్నారంటే, అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం గల మహాసాగరం మనకు అతి దగ్గరలోనే అందుబాటులో ఉంది అని గ్రహించాలి. నేను నీ తలరాతను మార్చను, నీ కష్టాలను తొలగించను. కానీ వాటిని నీవు ఎదుర్కొని, పరిస్థితులను తట్టుకుని, నిలబడగలిగే అంతరశక్తిని నేను ఇస్తాను అంటున్నాడు. ఇంతకన్నా మనకి మహాభాగ్యం, భరోసా ఏ అవతారంలో ఎవరికిచ్చారో మనకు తెలీదు గానీ, మన బాబా ప్రేమికులకు మాత్రం భగవంతుడైన, అవతారుడైన మెహర్ బాబా ఇచ్చిన అద్భుత భరోసా అండి. బాబా ఏమంటారు? "నీ కర్మలో నేను ఇంటర్ఫియర్ అవ్వను. కానీ దాన్ని తట్టుకునే శక్తినిస్తాను." మనం దాటాక దాన్ని గుర్తిస్తాం. అదే బాధ. అందుకే బాబా అంటారు, "కష్టమొస్తే నలువైపులా చూసేసాక నా దగ్గరికొస్తావు. కానీ నేను ఎదురు చూస్తున్నాను. నా వైపు చెప్తాడేమో వీడు. నాకు చెప్తాడేమో, నా భుజం మీద ఆధారపడతాడేమో అని ఎదురు చూస్తాటండి భుజం పట్టుకుని." నాగేశ్వరరావు గారు చెప్తారు. అసలు మనం అలా చూడం. అన్నీ అయిపోయాక భగవంతుడా అని చేతులెత్తాం. కాబట్టి అలా కాదు అంటారు బాబా. అలా అని చెప్పి నేనేదో మిరాకిల్ చేసి నీ కష్టాలు తీరుస్తానా? తీర్చను. తట్టుకునే శక్తినిస్తాను. ఆ కర్మ మళ్ళీ జన్మకి పునర్జన్మ అవ్వకుండా చూస్తాను అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ జీవితాల్లో అన్నిటినీ తట్టుకుని ధైర్యవంతులుగా మారాలని బాబా కోరుకుంటున్నారు. బాబా మన వెనకే మనకు తోడుగా ఉన్నారని గ్రహించి, నిస్వార్థమైన, నిష్కలంకమైన ప్రేమ ద్వారా ఆయనతో మన బంధాన్ని ఏర్పరచుకోగలిగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మన ప్రతిభ, మన సంపద, మన సౌందర్యం, మన సేవ దేనివల్ల కూడా బాబా ఆకర్షింపబడరు. బాబా మన స్వచ్ఛమైన ప్రేమకు మాత్రమే ఆకర్షితులవుతారు. కాబట్టి పుట్టినరోజు వేడుక ఆ ప్రాధాన్యత గుర్తించుకుని, ఈసారి ఈ పుట్టినరోజు వేడుకకి బాబాకే ఇంపార్టెన్స్ ఇస్తూ, ఈ స్వచ్ఛమైన ప్రేమను కానుకగా ఇద్దామని అనుకోండి అని ఆదికేరాని గారు చెప్పారండి. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కనుక, ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేద్దాం. మన దృష్టి, మన ఏకాగ్రత బాబా నుండి పక్కకి వెళ్ళదు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు.